గుడ్ ఈవినింగ్. ఒకవైపు చర్చలు, మరోవైపు చర్యలు, ఇంకోవైపు సీక్రెట్ ఆపరేషన్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరిది. శాంతి శాంతి అంటూనే యుద్ధగర్జన చేస్తున్నారు. నా మాటే శాసనం అంటూ రెచ్చిపోతున్నారు. తాజాగా ఇరాన్పై భారీ స్థాయిలో దాడులు చేస్తామని చెప్పిన కొద్దిసేపట్లోనే చేసి చూపించాడు ట్రంప్. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు తీవ్రమయ్యాయి. ఇరాన్లోని పలు లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాల మేరకు ఆత్మరక్షణ కోసమే చేశామని తెలిపింది. దక్షిణ ఇరాన్లోని మినాబ్, బందర్ అబ్బాస్, సిరిక్ ప్రాంతాలపై వాషింగ్టన్ దృష్టి సారించింది. టెహ్రాన్ పాలకుల కళ్లుగప్పి హెర్ముజ్ జలసంధిలో ఓ సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించింది వాషింగ్టన్. రహస్యంగా నిర్వహించిన సైనిక ఆపరేషన్తో చమురును అంతర్జాతీయ మార్కెట్కు చేరవేసిందట. నెల రోజులుగా 200కు పైగా వాణిజ్య నౌకలను హర్మూజ్ దాటించామని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఓమన్ తీర ప్రాంతాన్ని ఉపయోగిస్తూ సురక్షిత మార్గాల్లో ట్యాంకర్లు, వాణిజ్య నౌకలను దాటించినట్లు వెల్లడించారు. సీక్రెట్ మిషన్ కారణంగా 100 మిలియన్ బ్యారెళ్లకు పైగా చమురు ప్రపంచ మార్కెట్కు చేరిందట. అమెరికా వల్లనే హర్ముజ్ జలసంధిలో రవాణా కొనసాగుతోంది అంటున్న ట్రంప్. అక్కడ నియంత్రించేది ఇరాన్ కాదు, అమెరికానే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఫిబ్రవరి 28న ఇరాన్ అమెరికా వార్ మొదలైనప్పటి నుంచి ట్రంప్ చేస్తున్నటువంటి ప్రకటనలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. రోజుకో స్టేట్మెంట్తో దడ పుట్టిస్తున్నాడు. ఒకసారి ఇరాన్ చర్చలకు సిద్ధమైందని, మరోసారి శాంతి ఒప్పందం ఖరారైందని, ఇంకోసారి తాను జోక్యం చేసుకోవడంతోనే ఇజ్రాయెల్ లెబనాన్ ఘర్షణలు తగ్గాయని చెప్పుకొచ్చారు ట్రంప్. అయితే ఆయన వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఖండిస్తోంది ఇరాన్. తాజాగా ప్రపంచ దేశాలకు టెహ్రాన్ షాక్ ఇచ్చింది. హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా వైమానిక దాడులకు ప్రతిస్పందనగా నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించింది. ఇకపై చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు, వాణిజ్య నౌకలు సహా ఏ దేశానికి చెందిన ఓడలకు హర్ముజ్ మార్గంలో ప్రయాణానికి అనుమతి లేదని స్పష్టం చేసింది. దీంతో గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ప్రపంచ చమురు రవాణాలో హర్ముజ్ జలసంధి అత్యంత కీలక మార్గం. సముద్ర మార్గంలో తరలించే చమురు సహజవాయువులో 20% హర్ముజ్ జలసంధి ద్వారానే గమ్యస్థానాలకు చేరుకుంటూ ఉంటుంది. సౌదీ అరేబియా, ఇరాక్, కువైట్, యుఏఈ, ఖతార్ వంటి గల్ఫ్ దేశాల ఇంధన ఎగుమతులకు ఇదే ప్రధాన మార్గం. ప్రపంచ చమురు సరఫరాకు జీవనాడిగా భావించే హర్ముజ్ జలసంధి అంతర్జాతీయ రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. చూస్తున్నాం. ఒకవైపు చర్చలు అంటున్నాడు, మరోవైపు చర్యలు తీసుకుంటున్నాడు, ఇంకోవైపు సీక్రెట్ ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉన్నాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి ఈ విధంగా ఉంది. మరి శాంతి శాంతి అంటూనే యుద్ధ గర్జన చేస్తున్నాడు. నా మాటే శాసనం అంటూ కూడా రెచ్చిపోతున్నాడు. తాజాగా దాడులు చేశారు ఇరాన్పై. సో ఈ అంశానికి సంబంధించి మరింత విశ్లేషణ చేద్దాం. మనతో పాటు బండారు రామ్మోహన్ రావు సార్ ఉన్నారు, విశ్లేషకులు. ఆయనతో మాట్లాడదాం. సార్ గుడ్ ఈవినింగ్. రమణబాబు గారు సార్, ఒక రెండు కీలక అంశాలు సార్. ఒకటి, ఎప్పుడూ చర్చలు శాంతి శాంతి అంటూ దాడులు చేస్తూ ఉండడం. రెండోది, హర్ముజ్ జలసంధిలో మా వల్లే రవాణా అవుతోంది, మేము ఒక ఆపరేషన్ చేపట్టాం అని ఓపెన్గా ప్రకటించడం. ఇరాన్ ఏం చేయట్లేదు, ఏం చేయలేకపోతోంది, మాదే పై చేయి ఉంది అన్నట్టుగా ప్రపంచానికి తెలియజేయాలనుకుంటున్నాడా? అసలు ఏం జరుగుతోంది సార్? ఇప్పుడు ఆల్రెడీ ఇరాన్ హర్ముజ్ను మూసేసింది సార్. రమణబాబు గారు, మీకు అట్లాగే రాజనీతి ప్రేక్షకులు నమస్కారం. రెండు విషయాలు మాట్లాడుకోవాలి. అమెరికా స్పష్టంగా అధ్యక్షుడే నేను దొంగతనం చేసినా ఒప్పుకున్నాడు కదా. ఎందుకంటే
దొంగ దెబ్బ తీసినా ఒప్పుకుంటున్నాడు, దొంగతనం చేసినా ఉన్నాడు. ఇలా ఒకవైపు చర్యలు చర్చలు అండ్ మరోవైపు సీక్రెట్ ఆపరేషన్. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి ఈ విధంగా ఉంది. శాంతి శాంతి అంటూనే యుద్ధగర్జన చేస్తున్నాడు. నా మాటే శాసనం అంటూ రెచ్చిపోతున్నాడు. తాజాగా ఇరాన్పై భారీ స్థాయిలో దాడులు చేస్తామని చెప్పిన కొద్దిసేపట్లోనే చేసి చూపించాడు. దీంతో పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు తీవ్రమయ్యాయి. ఇరాన్లోని పలు లక్ష్యాలపై దాడులు చేసినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రకటించింది. ప్రెసిడెంట్ ట్రంప్ ఆదేశాల మేరకు ఆత్మరక్షణ కోసమే చేశామని తెలిపింది. దక్షిణ ఇరాన్లోని మినాబ్, బందర్ అబ్బాస్, సిరిక్ ప్రాంతాలపై వాషింగ్టన్ దృష్టి సారించింది. టెహ్రాన్ పాలకుల కళ్ళుగప్పి హర్మూజ్ జలసంధిలో ఒక సీక్రెట్ ఆపరేషన్ నిర్వహించింది వాషింగ్టన్. రహస్యంగా నిర్వహించిన సైనిక ఆపరేషన్తో చమురును అంతర్జాతీయ మార్కెట్కు చేరవేసిందట. నెల రోజులుగా 200కు పైగా వాణిజ్య నౌకలను హర్మూజ్ దాటించామని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఓమన్ తీర ప్రాంతాన్ని ఉపయోగిస్తూ సురక్షిత మార్గాల్లో ట్యాంకర్లు, వాణిజ్య నౌకలను దాటించినట్లు వెల్లడించారు. సీక్రెట్ మిషన్ కారణంగా 100 మిలియన్ బ్యారెల్కి పైగా చమురు ప్రపంచ మార్కెట్కు చేరిందట. అమెరికా వల్లే హర్మూజ్ జలసంధిలో రవాణా కొనసాగుతోందన్న ట్రంప్. అక్కడ నియంత్రించేది ఇరాన్ కాదు, అమెరికానే అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఫిబ్రవరి 28 ఇరాన్ అమెరికా వార్ మొదలైనప్పటి నుంచి ట్రంప్ చేస్తున్న ప్రకటనలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. రోజుకో స్టేట్మెంట్తో దడ పుట్టిస్తున్నాడు. ఒకసారి ఇరాన్ చర్చలకు సిద్ధమైందని, మరోసారి శాంతి ఒప్పందం ఖరారైందని, ఇంకోసారి తాను జోక్యం చేసుకోవడంతోనే ఇజ్రాయెల్, లెబనాన్ ఘర్షణలు తగ్గాయని చెప్పుకొచ్చాడు ట్రంప్. అయితే ఆయన వ్యాఖ్యలను ఎప్పటికప్పుడు ఖండిస్తోంది ఇరాన్. తాజాగా ప్రపంచ దేశాలకు టెహ్రాన్ షాక్ ఇచ్చింది. హర్మూజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా వైమానిక దాడులకు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇరాన్ సంయుక్త సైనిక కమాండ్ ప్రకటించింది. ఇకపై చమురు ట్యాంకర్లు, సరుకు రవాణా నౌకలు, వాణిజ్య నౌకలు సహా ఏ దేశానికి చెందిన ఓడలకు హర్మూజ్ మార్గంలో ప్రయాణానికి అనుమతి ఉండదని స్పష్టం చేసింది. దీంతో గల్ఫ్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి.